ఇక గోరింటాకు పెట్టుకోవాలనిపించింది అంతే. ఇంకా పనులన్నీ ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకుందామని స్టార్ట్ చేశా. స్కూల్ నుంచి రాగానే ఎక్కడి నుంచి వస్తదో తెలీదు బోలెడన్ని అంట్లు వచ్చి చేరుతాయి. నా బాధ ఏంటంటే గిన్నెల కన్నా ఎక్కువ స్పూన్లు, గరిటెలే వస్తాయి. ఆ స్పూన్లు అయితే లెక్కే ఉండవు. నా దగ్గర ఉన్న స్పూన్లన్నీ రోజు సింక్‌లోకి వచ్చేస్తాయి. అది ఎలాగో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు ఆ స్పూన్లన్నీ కడగడానికి టైం ఎక్కువ పట్టిద్ది. ఈ గ్యాప్‌లో మా వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గోరింటాకు పల్చగా అవ్వకుండా చక్కగా గట్టిగా రుబ్బుకోవాలి. అది మిక్సీలో చాలా కష్టం. లైట్‌గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే రుబ్బుకోవాలి కొంచెం ఓపికగా. చిన్నప్పుడు మా అమ్మ ఆషాఢం వచ్చింది గోరింటాకు పెట్టుకో అని బతిమలాడి విసిగిపోయే వరకు నేను పెట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఎవరు ఫోర్స్ లేకుండా నా అంతట నేనే పెట్టేసుకుంటున్నా. నాకు ఇప్పటికీ ఒకటే డౌట్, పెళ్లి కాని పిల్లలైతే గోరింటాకు పెట్టుకున్నాక బాగా పండితే మంచి మొగుడు వస్తారంటారు. నిజంగా అది నిజమేనా? అయితే మీకు పెళ్ళైపోయింది కదా అక్క, ఎందుకు పెట్టుకుంటున్నాను మాత్రం నన్ను అడగొద్దు. మీరందరూ ఎందుకు పెట్టుకున్నారో నేను అందుకే పెట్టుకుంటున్నా. ఇక డిన్నర్ లో సింపుల్ గా సాంబార్ ఇడ్లీతో కానిచ్చేసి మా పెద్దోడితోటి హోంవర్క్స్ కంటిన్యూ చేయమని చెప్పి సరే పెట్టుకుందామని తొందరగా స్టార్ట్ చేస్తే వీడు వచ్చాడు నాకు పెట్టమని. సరే వాడికి పెట్టి నేను పెట్టుకునేసరికి నైట్ 11 అయింది. బట్ నెక్స్ట్ డే చూస్తే సూపర్ గా వండింది. తరతరాలుగా వస్తున్న గోరింటాకు చుక్కల డిజైన్ మాత్రం వేసుకున్నాను చాలా కష్టపడి. బానే ఉందా? కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయండి.